హ్మ్. ఎక్కడుంది? ఆ! చెప్పండి. ఎక్కడ ఇష్యూ ఎగ్జాక్ట్‌గా చెప్పండి చెప్తాను. ఏం డెలివరీ చేస్తున్నారు? సేల్స్ ఆర్డర్స్ తీసుకొని డెలివరీ చేస్తున్నప్పుడు స్టోరేజ్ లొకేషన్ ఇస్ నాట్ డిఫైన్డ్ ఫర్ డెలివరీ ఐటమ్ అని వస్తుంది. అంతే కదా! క్లియర్‌గా చెప్తుంది కదా మరి. సేల్స్ అదే లొకేషన్ డిఫైన్ చేసిన ఐటమ్. ఓహ్! VL02N. వాట్ ఈస్ యువర్ డెలివరీ నంబర్? 800 చెప్పండి. డెలివరీ నెంబర్ 000 19856. 19856. నో 19856 లేదంట. 19856 155 సార్. ఏంటండి? 800 19855. 19855. ఇది ఓకే అయింది సార్. అది 19855 కూడా లేదంట. 800 19855 800 19857 సార్. ఈ రెండు డెలివరీకి ఇన్వైట్ చేశాను నేను. వన్ మినిట్. ఓకే. ఇది డెలివరీ అయిపోయిందా? ఇది అయిపోయింది సార్. ఓకే. వాట్ ఈస్ ఏది జరగలేదు మరి. అది జరగదని చెప్పండి నాకు. 19856. 56 జరగలేదు. అవును సార్. 56 6లో ఏం జరిగింది? ఇగో స్టోరేజ్ లొకేషన్స్ ఏవి? ఈ మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్స్ ఏవి? ఈ కస్టమర్ ఆ కస్టమర్ సేమేనా? కస్టమర్ సేమ్ కస్టమర్. మెటీరియల్ సేమ్ కాదు కదా. మెటీరియల్స్ ఏం చేశారు మీరు? 32 మెటీరియల్స్ డిఫరెంట్ మెటీరియల్స్. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ మెటీరియల్లో ఈ పర్టికులర్ మెటీరియల్లో మీరు లోడింగ్ గ్రూప్ మెయింటైన్ చేశారా? స్టోరేజ్ లొకేషన్ ఇచ్చానండి. ప్లాంట్ డిటర్మినేషన్ ఇచ్చాను. ప్లాంట్ ఇచ్చాను. డిటర్మినేషన్ కాదు, మెటీరియల్లో సేల్స్ ఆర్డర్స్ కలిపి ఒక డెలివరీ చేస్తున్నారు. అవును సార్. ఓకే. సో ఇందులో 32కి షిప్పింగ్ లో ఈస్ దిస్ సేమ్ షిప్పింగ్ పాయింట్? ZH02 సేమ్ సార్. ఈస్ దిస్ ద స్టోరేజ్ లొకేషన్ కరెక్ట్? ZH4. కరెక్ట్ సార్. ఓకే. స్వామి గారు జాయిన్ అయ్యారా? జాయిన్ అయ్యాను. ఫారెన్ ట్రేడ్లు ఇవన్నీ ఎందుకు యాడ్ చేసుకున్నారు? అది యాడ్ అయిపోతుంది. యాడ్ చేసుకోవాలండి. అట్లా ఉండదు. సరే, ఓకే. మనం సెలెక్ట్ చేస్తేనే వస్తుంది అది. మీరు కాపీ చేసినప్పుడు అది యాడ్ అయిపోతుంది. ఓకే. ఇందులో అసలు ఫస్ట్ అకౌంటింగ్ ట్యాబ్లు ఏవి ఈ మెటీరియల్ కి? వాట్ ఈస్ యువర్ స్టోరేజ్ లొకేషన్? ZH04 కదా, 04. దాంట్లో స్టాక్ కూడా లేదే. స్టాక్ ఇన్ చేశానండి 100. స్టాక్ చూపించట్లేదు. స్టాక్ కంట్రోల్ చూపిస్తుంది ఇక్కడ. అసలు ఇది మెటీరియల్ ఒక నిమిషం ఉండండి. 102. See, there is no accounting tab itself first.
there is no stock tab. ఏం లేవు ఇందులో. నేను వేరే మెటీరియల్ రిఫరెన్స్ తీసుకొని ఇచ్చాను సార్. అవ్వలేదు, పూర్తిగా అవ్వలేదు ఇది. MM01 మీకు అవ్వలేదని విషయం. ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నాను చూడండి ఇది రెండు. ఇప్పుడు నేను నా దాంట్లో సెలెక్ట్ అయ్యి ఉన్నాయి. నేను సెలెక్ట్ చేశానంటే దిస్ ఇస్ నా సిస్టమ్ ఆటోమేటిక్ సెలెక్షన్ చేసుకుంటుంది. సో వాట్ ఈస్ ద ప్లాంట్? ZSH ప్లాంట్ ఏంటి ఇది? హలో అజయ్ గారు. ZH01. ZH01. ఓకే ఓకే. వాట్ ఈస్ ద స్టోరేజ్ లొకేషన్? ZH04. ZH04. ఓకే. సేల్స్ ఆర్గనైజేషన్ ZHLL. ZHLL. ఓకే. ఇది డిస్ట్రిబ్యూషన్ ఛానల్ సార్? ZL సార్. ZL. ఓకే. ZH01, ZH04, ZHLL, ZL. Enter. Now you see the material already exists and will be extended. చూసారా? ఇప్పుడు యాక్టివేట్ అయింది. ఇప్పుడు యాక్టివేట్ అయ్యి ఎక్కడ యాక్టివేట్ అయింది అంటే ప్లాంట్ డేటా స్టోరేజ్ లొకేషన్ ఇప్పుడు యాక్టివేట్ అవుతుంది. మీరు అసలు ఆ ప్లాంట్ డేటా స్టోరేజ్ లొకేషనే లేకుండా మీరు ముందుకు వెళ్ళిపోయారు. ప్రైస్ ఎంత? ఊరికి ఒక స్టాండర్డ్ ప్రైస్ కాబట్టి మేము ఊరికి ఒక 500 ఇస్తున్నాను నేను. ఓకే. 7920 క్లాస్ లో ఇప్పుడు ఈ మెటీరియల్ పనిచేస్తుంది. మీరు మళ్ళీ ఈ మెటీరియల్ కాపీ చేసి ఎక్స్టెండ్ చేయండి అన్ని. ఓకే. అవును అవును. ఒక నిమిషం ఉండండి. ఈ మెటీరియల్ స్టాక్ ఎలా యాడ్ చేశారు? అసలు స్టాక్ యాడ్ అవుతే స్టాక్ యాడ్ లొకేషన్ కూడా ఇచ్చాను. ZH04 లొకేషన్ ఇచ్చాను, ప్లాంట్ కూడా ఇచ్చాను. అలా స్టాక్ యాడ్ అవద్దు. స్టోరేజ్ లొకేషన్ అక్కడ స్టాక్ ఎలా యాడ్ అవుతుంది? జీరో స్టాక్. అదే చెప్తున్నాను. ఏం చేస్తారంటే ముందు ఈ మెటీరియల్ తీసుకెళ్ళి సేమ్ మెటీరియల్ వాడేసేయండి. మిగతా అన్ని మెటీరియల్ కి కంబైన్ చేయండి. ఓకే. తర్వాత డెలివరీ చేస్తే అయిపోతుంది. పెట్టుకోండి మెయిన్ గా. ఓకే. అది సేమ్ సేల్స్ ఆర్డర్ అట్లా వచ్చేసి డెలివరీ డాక్యుమెంట్ క్లోజ్ చేసేమంటాను. డెలివరీ డాక్యుమెంట్ అవ్వదు ఇప్పుడు అది. ఎందుకంటే మీరు స్టోరేజ్ లొకేషన్ మళ్ళీ డెలివరీని డిలీట్ చేసేసి ఒకసారి ట్రై చేయండి. అవుతుందేమో. ఎందుకంటే స్టాక్ యాడ్ చేస్తున్నాం కదా, అవుతుంది. రీడైరెక్ట్ చేసుకుంటది. ఓకే. ఒక కొత్త సేల్స్ ఆర్డర్ ఒకదాంతో క్రియేట్ చేసి చూడండి ఫస్ట్. మీరు అంతకు ముందు క్రియేట్ చేసిన సేల్స్ ఆర్డర్ ఏదైతే ఉందో అది అంతకు ముందు క్రియేట్ చేసిన డెలివరీ ఏదైతే ఉందో అది ఈ మెటీరియల్ కాదు, వేరే మెటీరియల్ సార్. ఈ మెటీరియల్ అవ్వట్లేదు, వేరే మెటీరియల్ తీసుకున్నాం. దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. అందుకని మీకు అక్కడ ఎర్రర్ వస్తుంది. ఓకే ఓకే రైట్. ఎవరికైనా ఏమైనా ఎర్రర్ ఉందా? నో ఇష్యూస్ సార్. 2 డెలివరీస్ తీసుకొని బిల్లింగ్ చేస్తున్నాం సార్ మనం. 2 డెలివరీస్ తీసుకొని బిల్లింగ్ చేస్తున్నారు. ఓకే. TF04 లో ఓకే. కలెక్టివ్ బిల్లింగ్ డాక్యుమెంట్ ఆన్లైన్, కలెక్టివ్ బిల్లింగ్ డాక్యుమెంట్ అన్నది సార్. అక్కడ ఏమంటుంది? కలెక్టివ్ బిల్లింగ్ డాక్యుమెంట్ ఆన్లైన్ తీసుకుంటాం కదా సార్ మనం. డాక్యుమెంట్ నెంబర్ అక్కడ కలెక్టివ్ బిల్లింగ్ డాక్యుమెంట్ తీసుకున్నాం సార్, ఆన్లైన్ కాకుండా. అవ్వట్లేదంటే మరి కలెక్టివ్ బిల్లింగ్ ఆన్లైన్ తీసుకుంటే అవుతుంది. ఓకే ఓకే ఓకే. ఇంకా ఏమైనా డౌట్ ఉందా? ఆల్ రైట్.
ఓకే, లెట్స్ స్టార్ట్ ది ప్రైసింగ్. ఇక్కడ నుంచి ఒక మానకండి ఎవరు దయచేసి ప్రైసింగ్ అవుట్ ఆఫ్ ద HDXL గా. ఓకే, రైట్. నేను ఇప్పుడు ఒక ఇన్ జనరల్ గా ఏదైనా ఒక బిల్ తీసుకున్నాం అనుకోండి, ఒక ఇన్వాయిస్ డాక్యుమెంట్ తీసుకున్నాం అనుకుందాం. ఒక ఇన్వాయిస్ డాక్యుమెంట్ తీసుకున్నాను. ఓకే, ఈ ఇన్వాయిస్ డాక్యుమెంట్ లో ఏమేమి ఉంటాయి ఒకసారి చెప్పండి నాకు. ఒక్కటే ఐటమ్ అనుకుందాం. అయితే ఐటమ్ నెంబర్, ఓకే ఇలా పెడతాం. ఐటమ్ నెంబర్, ఐటమ్, క్వాంటిటీ, ప్రైస్. ఓకే, ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చాం. ఐటమ్ నెంబర్ 1, ఐటమ్ నేమ్ ఏబిసి ప్రొడక్ట్ అది. ఓకే, మెటీరియల్ ఏబిసి మెటీరియల్. క్వాంటిటీ 1 యూనిట్. సో ప్రైస్ ఈస్ 10,000. ఓకే, 10,000 ఈజ్ మై ప్రైస్. ఓకే, ఇంకేముంటది? ఒకటే మెటీరియల్ కొన్నాను నేను. ఇంకేముంటాయి జనరల్ గా? ఏం యాడ్ చేయొచ్చు దీనికి? బిల్ చూస్తూ ఉంటాం కదా, బిల్లో ఏమేమి రాస్తా ఉంటారు వాళ్ళు. మీరు బిల్ చూస్తున్నా, లేకపోతే జొమాటోనో, స్విగ్గీనో, అమెజానో, మీరు ఎండ్కి వచ్చిన తర్వాత బిల్లులో కింద రిజల్ట్ చూపిస్తాడు, బిల్ రిజల్ట్ అని. తర్వాత పేమెంట్ అడుగుతాడు, పేమెంట్ చేస్తారు మీరు. అక్కడ మీకు ఒక చిన్న అన్ని క్యాలిక్యులేషన్స్ అన్ని చూపించి ఉంచుతాడు. అక్కడ ఏమేమి కనబడతాయి మీకు అది చెప్పండి నాకు. టోటల్ అమౌంట్ సార్, GST మొత్తం ప్రైస్ డిడక్షన్స్ అన్ని ఉంటాయి. ఏమంటున్నారు? ప్రైస్ మొత్తం టోటల్ అమౌంట్ ఏమేమి వేసారు అవన్నీ ఉంటాయి. అది ఏంటి? అవి నేను అవి అడుగుతున్నాను. అంటే డిస్కౌంట్ ఉంటే డిస్కౌంట్ ఫస్ట్ డిస్కౌంట్ యాడ్ చేస్తాను కదా. డిస్కౌంట్ ఏదైతే ఉందో ఆ డిస్కౌంట్ ఇస్తాను నేను ఇప్పుడు. ఓకే, 1000 రూపీస్ డిస్కౌంట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది? 9,000 అవుతుంది. ఓకే, నెక్స్ట్ చార్జెస్, జిఎస్టి, ఏం చార్జెస్? మేబీ ఏ డెలివరీ చార్జెస్, సర్వీస్ ట్యాక్స్. ఓకే, 500 rupees. This one is minus, this is going to be a plus. Correct? ఇంకా ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ దేర్ ట్యాక్స్ ఏవైనా సరే ఇంకా అవన్నీ కూడా సర్చార్జెస్ కిందకి వెళ్ళిపోతాయి. ప్లస్ 500. ఇప్పుడు టోటల్ వాల్యూ ఇది ఒక 1000 రూపీస్ ప్లస్ అవుతుంది ఈ బాక్స్ వరకు. ఓకే, ఏమవుతుంది ఇప్పుడు? టోటల్ వాల్యూ మళ్ళీ 10,000 అయింది. ఓకే, ఇదే బిల్ ఇన్ జనరల్ గా ఉండేది ఇదే కదా మనకి క్యాలిక్యులేషన్. ఒకటి ఫస్ట్ థంబ్ రూల్. ఎంత పెద్ద ప్రైసింగ్ అయినా అవనివ్వండి, అది ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ అయినా అవనివ్వండి, మెయిన్ రూల్ ఏంటంటే ఒక ప్రైస్ కి సమ్ డిడక్షన్స్, సమ్ ఎడిషన్స్ ఉంటాయి. ఓకే, రెండు ఉంటాయి. ప్రైస్ కి, మెయిన్ ప్రైస్ కి కొన్ని డిడక్షన్స్, కొన్ని ఎడిషన్స్ ఉంటాయి. ఆ మిగిలిన ప్రైసే టోటల్ ప్రైస్ అని చెప్తాం. ఇది కాకుండా ఇంకేమైనా సినారియో ఉందా? ఆలోచించండి. అసలు నేను చెప్పేది ఏంటంటే ప్రైస్ కి డిస్కౌంట్ ఉంటుంది, సర్చార్జెస్, చార్జెస్ ఉంటాయి. చార్జెస్ ఇస్ నథింగ్ బట్ ఏదైనా అవనివ్వండి, అవి ట్యాక్స్లు, అయ్యి ఈ స్వచ్ఛ భారత్, ఏ భారత్ అన్ని కలుపుకొని అవన్నీ చార్జెస్. ఎన్నైనా రానివ్వండి, 10 రానివ్వండి, 100 రానివ్వండి, 1000 రానివ్వండి. ఇది తమ్ముడు అంటే ఉండేది రెండే ప్రైస్ లో. ఇది ఫస్ట్ ది ప్రైస్ అయితే కింద టోటల్ ప్రైస్, మధ్యలో ఉన్నవి రెండే ఉంటాయి, డిస్కౌంట్, చార్జ్. అది అంటే ఇక ఆ డిస్కౌంట్ లో మనం అడిదిప్పి ఇడిదిప్పి ఆ ఛార్జీలు అక్కడేసి ఇక్కడేసి అడిదిప్పి ఇడిదిప్పి చేస్తాం. సో అవి ఓకే, డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ వస్తాయి.
కానీ ఒక బేస్ ని అర్థం చేసుకోవడం కోసం ఇదే ఫార్ములా. ఇది అర్థమైతే ఇది అర్థం ఏం లేదు, రోజు చూసేది మనం, అది చూసే విధానం అంతే. మనం ఎంటైర్ ప్రైసింగ్ దీని మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఈ చిన్న కాన్సెప్ట్ పైన ఇది ఎక్స్ప్లెయిన్ చేయరు, అందుకనే ప్రాబ్లం వస్తూ ఉంటుంది ప్రైసింగ్ ఎప్పుడు, అందుకనే డిఫికల్ట్ అనిపిస్తుంది. ఇది అర్థమైతే మిగతాదంతా ఉరికి అయిపోతా ఉంటుంది. ఇక్కడ క్లియరా ఈ పాయింట్? ఓకే. నెక్స్ట్ థింగ్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం అన్ని కుస్తీ పట్ల పట్టేదల్లా ప్రైస్ కదా. ఇక్కడ మనం అన్ని ప్రాబ్లమ్స్ అల్లా వచ్చేది దీనిపైన. అంటే మనకి అర్థం కాకుండా ఉండేది ఇక్కడే, కన్ఫ్యూజ్ చేసేది ఇక్కడే, మన ప్రాబ్లంలో పెట్టేది ఇక్కడే. ఈ ప్రైస్ ఎలా వచ్చింది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇది తెలిస్తే ఇవన్నీ మీరు ఇలా గాల్లో ఊదేస్తారు, ఎన్నైనా రానివ్వండి. కింద 100 కండిషన్స్ ఉన్నా కూడా, ఎన్ని ఉన్నా సరే మీరు ఇలా గాల్లో ఊదేస్తారు. ఓన్లీ అర్థం చేసుకోవాల్సింది, మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిందల్లా దీనిపైనే. ఒక ఐటమ్ కి ప్రైస్ ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఓకే, నార్మల్ గా ప్రైస్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? మెటీరియల్ పైన డిపెండ్ అయి ఉంటుంది కదా. వెరీ వెరీ బేసిక్ థింగ్ ఇది. నేను ఒక వాటర్ బాటిల్ కొంటున్నాను 100 రూపీస్ పెట్టి అంటే, ఆ వాటర్ బాటిల్ కాస్ట్ 100 రూపీస్. పర్టికులర్ మెటీరియల్ కాస్ట్ అండ్ ఆ పర్టికులర్ మెటీరియల్ ప్రైస్ అంటే ఆ పర్టికులర్ మెటీరియల్ కి 100 రూపీస్. మీరు ఇంకో మెటీరియల్ కొంటే అది మేబీ 100-200 రూపీస్ అయ్యింది. సో మెటీరియల్ బేస్ చేసుకునే అవుతుంది. ఇదే మెయిన్ థింగ్. కాకపోతే దేర్ ఈజ్ ఇంకా ఉంటాయి ఇంటర్నల్ థింగ్స్, ఇంకా ఉన్నాయి. నేను అవి స్లోగా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వెరీ వెరీ బేసిక్ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈజీగా ఉంటుంది మెటీరియల్. మీరు గుర్తుందా మీకు? మీరు VK11కి వెళ్ళి దేనికి ప్రైస్ ఇచ్చారు? అక్కడ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఆప్షన్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ద లాస్ట్ ఆప్షన్ మెటీరియల్ ప్రైస్ అని చెప్పి చూస్ చేసుకొని తర్వాత ప్రైసింగ్ ఇచ్చారు, గుర్తుందా? VK11 కండిషన్ రికార్డ్ లోకి వెళ్ళి మెటీరియల్ ప్రైస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ప్రైసింగ్ ఇచ్చారు మీరు. ఆ ప్రైస్ మేబీ 10,000 అయితే 10,000, 1,000 అయితే 1,000 అయింది. రిమెంబర్, నాట్ రిమెంబర్? గుర్తు ఉంటే ఓకే. ఇది ఎలా మర్చిపోతారు? ఓకే, రోజు మెటీరియల్స్ యాడ్ చేస్తూ ఉంటారు కదా, ప్రైసింగ్ యాడ్ చేస్తూ ఉన్నారు. VK11 కి కండిషన్ రికార్డ్ యాడ్ చేస్తున్నారు. సరే ఓకే, సరే బేస్ దీన్ని, ఈ ప్రైస్ ని మనం బేస్ ప్రైస్ అంటారు. దీన్ని బేస్ ప్రైస్. ఈ బేస్ ప్రైస్ రావడం కోసం ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. రైట్, నా నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో ప్రైసింగ్ అనేది బేస్డ్ ఆన్ ది కండిషన్ టెక్నిక్ ను బట్టి మారుతుంది. కండిషన్ టెక్నిక్ ని బట్టి ఉంటుందండి. టెక్నిక్ ఏంటంటే ఈ కండిషన్ టెక్నిక్ అంటాం. ఈ యొక్క కండిషన్ టెక్నిక్ ని నేర్చుకుంటే మీరు దాదాపుగా 10 సినారియోలు ప్రైసింగ్ తర్వాత, అంటే ప్రైసింగ్ తో కనెక్ట్ అయినటువంటి 10 సినారియోలు మీరు చేయగలరు. అంటే ఎన్ని వచ్చినా సరే చేయగలుగుతారు. ఈ ఒక్క కండిషన్ టెక్నిక్ నేర్చుకుంటే మీరు ప్రైసింగ్ ఒకటే కాదు, ప్రైసింగ్ తో కనెక్ట్ అయినటువంటి అన్ని రకాల ప్రాసెస్లు మీరు ఈజీగా చేయగలుగుతారు. ఇదేం కష్టం కాదు, ఇది వెరీ ఈజీ, ఇది చాలా సింపుల్. ఒక చిన్న ఫార్ములా ఉంటుంది దీనికి, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు, అది ఒక ప్రాసెస్ అంతే. ఇప్పుడు మనం మెటీరియల్ కి ప్రైస్ ఇద్దాం అనుకున్నాం కదా.
మెటీరియల్ ఈజ్ ఎ ఫీల్డ్. ఓకే, మెటీరియల్ ఈజ్ ఏ, ఒక్క నిమిషం ఉండండి. ఓకే, సో ఒక ఫార్ములా పెట్టేసుకొని తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. సో మెటీరియల్ అనేది ఒక ఫీల్డ్. ఇలాంటి ఫీల్డ్స్ చాలానే ఉంటాయి, చాలా ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే, ఈ ఫీల్డ్ అన్నిటిని కలిపి ఫస్ట్ ఒక మెటీరియల్ ఒక ఫీల్డ్ తీసుకుందాం. ఈ ఫీల్డ్ ని తీసుకెళ్ళి మనం ఒక టేబుల్లో పెట్టాలి, టేబుల్ లోపల పెట్టాలి. మెటీరియల్ అనే దాన్ని టేబుల్ లోపల పెట్టాలి, ఫీల్డ్ మాత్రమే. డోంట్ గో ఫర్ ఏ మెటీరియల్ అంటే మీరు మన దగ్గర ఉన్న క్రియేట్ చేస్తున్న మెటీరియల్స్ కాదు నేను అంటుంది, ఓన్లీ ఆ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నాను. మెటీరియల్ అనే ఫీల్డ్, ఆ మెటీరియల్ అనే ఫీల్డ్ లోపల మీరు ఎన్నో మెటీరియల్స్ వస్తాయి. ఓకే, మెటీరియల్ అనే దాన్ని తీసుకెళ్ళి ఒక టేబుల్లో పెట్టాలి. టేబుల్, ఈ టేబుల్ తీసుకెళ్ళి యాక్సెస్ సీక్వెన్స్ లో పెట్టాలి. యాక్సెస్ సీక్వెన్స్, ఏఎస్. ఓకే, యాక్సెస్ సీక్వెన్స్. ఈ యాక్సెస్ సీక్వెన్స్ అని తీసుకెళ్ళి కండిషన్ టైప్ లో పెట్టాలి. కండిషన్ టైప్, ఈ కండిషన్ టైప్ తీసుకెళ్ళి ప్రైసింగ్ ప్రొసీజర్ లో పెట్టాలి. ఓకే, ప్రైసింగ్ ప్రొసీజర్ లో పెట్టాలి. ఈ కండిషన్ టైప్ కి కండిషన్ రికార్డ్ యాడ్ చేయాలి. అంటే కండిషన్ రికార్డ్ ఇస్ నథింగ్ బట్ VK11. మనం ఏదైతే ప్రైస్ యాడ్ చేస్తున్నాం అది. మీరు PR00 అని చెప్పి తీసుకొని దానికి VK11 లో యాడ్ చేసి, VK11 టీ కోడ్ ఓపెన్ చేసి PR00 ఓపెన్ చేసి దాంట్లో మెటీరియల్ అనే బాక్స్ లో ఓపెన్ చేసి ప్రైస్ ఇస్తున్నారు. సో ఈ స్టెప్ కొంచెం సేపు పక్కన పెట్టండి, నో ప్రాబ్లం. కాకపోతే ఇది పార్ట్ ఆఫ్ ద కండిషన్ టెక్నిక్. ఇది మొత్తం ఒక కండిషన్ టెక్నిక్. ఫీల్డ్స్, టేబుల్, యాక్సెస్ సీక్వెన్స్, కండిషన్ టైప్, ప్రైసింగ్ ప్రొసీజర్, కండిషన్ రికార్డ్.
ఏమి లేదు కదా, ఒకదాన్ని తీసుకుపోయే దాంట్లో ఒకదాన్ని తీసుకుపోయే దాంట్లో ఒకదాన్ని తీసుకుపోయే దాంట్లో మొత్తం తీసుకుని బాక్స్ చేసాం. ఇది గిఫ్ట్ ప్యాకింగ్ లాగా చేసాం దాన్ని అసలైతే. ఇది కండిషన్ టెక్నిక్ అంటారు దీన్ని. అంటే మనకి ఏమేమైతే ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ ని టేబుల్ రూపంలో స్టోర్ చేయాలి. ఆ టేబుల్స్ ని తీసుకెళ్లి యాక్సెస్ సీక్వెన్స్ లో స్టోర్ చేయాలి. ఆ యాక్సెస్ సీక్వెన్స్ ని కండిషన్ టైప్ లో స్టోర్ చేయాలి. ఆ కండిషన్ టైప్ ని ప్రైసింగ్ ప్రొసీజర్ లో స్టోర్ చేయాలి. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? నేను దీన్ని కొంచెం కాంప్లికేట్ చేయబోతున్నాను. అంటే నెక్స్ట్ స్టెప్ ఇలా ఉండదు, అందుకని అంటున్నాను. ఇది వెరీ బేసిక్ లెవెల్. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఓకే, సో ఐఎమ్ టేకింగ్ సైలెన్స్ ఇస్ ఎస్. నెక్స్ట్ స్టెప్ లో జాగ్రత్తగా చూడాలి. ఈ టేబుల్ లోపల ఒకటే ఫీల్డ్ ఉండొచ్చు, మల్టిపుల్ ఫీల్డ్ కూడా ఉండొచ్చు. ఈ టేబుల్ లోపల ఒకటే ఫీల్డ్ ఉండొచ్చు, మల్టిపుల్ ఫీల్డ్స్ కూడా ఉండొచ్చు. ఓకే, ఈ టేబుల్ ని యాక్సెస్ సీక్వెన్స్ లో పెడతాం కదా. ఒక యాక్సెస్ సీక్వెన్స్ లో అంటే ఇలాంటి టేబుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో టేబుల్ కూడా ఉంది. ఇది ఒక టేబుల్, మేబీ ఏబిసి అనే ఫీల్డ్స్ ఉన్నాయి దీంట్లో. చెప్తాను అవన్నీ మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం. ఇంకొక టేబుల్ ఉంది. ఈ 3 టేబుల్స్ ని కలిపి ఒకటే యాక్సెస్ సీక్వెన్స్ లో పెట్టేయచ్చు. మూడు టేబుల్స్ ని కలిపి ఒక యాక్సెస్ సీక్వెన్స్ లో పెట్టొచ్చు, లేదా పర్ టేబుల్ పర్ యాక్సెస్ సీక్వెన్స్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు ఎలా అయినా చూపించవచ్చు. ఇది టేబుల్ అయితే ఇది యాక్సెస్ సీక్వెన్స్. మల్టిపుల్ టేబుల్స్ ఇంటూ వన్ యాక్సెస్ సీక్వెన్స్, లేదా సింగిల్ టేబుల్ ఇంటూ వన్ యాక్సెస్ సీక్వెన్స్. నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాను. ఒక కండిషన్ టైప్ లో ఒకటే యాక్సెస్ సీక్వెన్స్ ఉంటుంది. నాట్ పాసిబుల్ మల్టిపుల్. ఒక కండిషన్ టైప్ లో మాత్రం ఒక యాక్సెస్ సీక్వెన్స్ మాత్రమే ఉంటది. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక యాక్సెస్ సీక్వెన్స్ క్రియేట్ చేశాం కదా, దాట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ అనదర్ కండిషన్ టైప్. ఇంకొక కండిషన్ టైప్ లోకి వెళ్ళాల్సిందే ఇది. అంతే తప్ప దీన్ని కూడా దీంట్లోకి ఎక్కించడానికి కుదరదు. ఇది ఒక యాక్సెస్ సీక్వెన్స్, ఇది ఒక యాక్సెస్ సీక్వెన్స్. దానికి కండిషన్ టైప్ ఉంటుంది. టేబుల్స్ లాగా యాడ్ చేయడం కుదరదు. ఇది థంబ్ రూల్స్. ఇది అంటే మీకు ఇప్పుడు ఇనీషియల్ గా మేబీ ఇప్పుడు సగం అర్థమై సగం అర్థం కాకుండా ఉండుండొచ్చు. కొంచెం ముందుకెళ్ళాక మళ్ళీ దీన్ని చూసుకున్నారనుకోండి మీకు క్లారిటీ వస్తుంది మళ్ళీ. ఓకే, నెక్స్ట్ కండిషన్ టైప్స్. ఒక ప్రైసింగ్ ప్రొసీజర్ లో ఎన్నైనా కండిషన్ టైప్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఒక ప్రైసింగ్ ప్రొసీజర్ లో ఎన్నైనా కండిషన్ టైప్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇదన్నీ కండిషన్ టైప్స్ లో. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి అంటే ఇందాక లాగానే వచ్చింది. ఒక యాక్సెస్ సీక్వెన్స్ లో ఎన్ని టేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఒక ప్రైసింగ్ ప్రొసీజర్ లో ఎన్ని కండిషన్ టైప్లైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ కండిషన్ టైప్ ఇది అనుకోండి. ఈ కండిషన్ టైప్ లోపల యాక్సెస్ సీక్వెన్స్ ఉంది, ఈ యాక్సెస్ సీక్వెన్స్ లోపల టేబుల్ ఉంది. ఇలాంటి కండిషన్ టైప్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు మీరు. ఇది ఒక కండిషన్ టైప్, ఇది ఒక యాక్సెస్ సీక్వెన్స్, ఇది ఒక టేబుల్. ఇది ఒక కండిషన్ టైప్, ఇది ఒక యాక్సెస్ సీక్వెన్స్, ఇది ఒక టేబుల్. సో ఎన్ని కండిషన్ టైప్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, ఎన్ని కండిషన్ టైప్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని కండిషన్ టైప్స్ అయినా మీరు యాడ్ చేయొచ్చు. ప్రతి కండిషన్ టైప్ కి VK11 తో ప్రైస్ ఇవ్వాలి. అంటే కండిషన్ రికార్డ్ యాడ్ చేయాలి. అంటే ప్రైసింగ్ చెప్పాలి, ఎంత అమౌంట్ అనేది చెప్పాలి. ఓకే, ఇప్పుడు చూడండి. ఇందాకడికి వెళ్ళిన ఎగ్జాంపుల్స్ మళ్ళీ ఎగ్జాంపుల్కి వెళ్తున్నాను. ఇందాకటి దానికి ఇది చూడండి.
జాగ్రత్తగా వినాలి. ఇదంతా ప్రైసింగ్ ప్రొసీజర్ అనుకోండి. ఈ బాక్స్ అవుటర్ లైన్. ఫస్ట్ ది ప్రైస్ వచ్చింది చూసారా, ఇది ఒక కండిషన్ టైప్. మీరు VK11కి వెళ్ళి 10,000 అని చెప్పి ఇచ్చారు, అందుకని ఇక్కడ 10,000 వచ్చింది. ఈ కండిషన్ టైప్ కి దీని పేరు మేబీ ఈ కండిషన్ టైప్ మేబీ X123. ఇది X123 ఈ కండిషన్ టైప్. ఇది ఇంకొక కండిషన్ టైప్, ఇది డిస్కౌంట్ మేబీ X124 మేబీ, ఐ డోంట్ నో కండిషన్ నేమ్. ఇది ఒక కండిషన్ టైప్. దీనికి మళ్ళీ మీరు VK11 లో ఈ కండిషన్ కి ఎంత వాల్యూ రావాలో మీరే చెప్పారు, అందుకని నాకు 1000 రూపాయలు అని వచ్చింది. మళ్ళీ సర్చార్జ్ అన్నారు, ఇది ఒక కండిషన్ టైప్. ఇదేదో ట్యాక్స్ అన్నారు, ఇది ఇంకో కండిషన్ టైప్. ఈ కండిషన్ టైప్ కు మీరు బ్యాక్గ్రౌండ్ లో VK11 ద్వారా ప్రైసింగ్ ఇస్తా ఉన్నారు, అంటే వాల్యూలు ఇస్తా ఉన్నారు. అంటే అది డిస్కౌంట్, అంటే ఒక సీక్వెన్స్ లో బేస్ ప్రైస్, డిస్కౌంట్, చార్జ్లు, వాట్ ఎవర్ ద చార్జెస్, వాట్ ఎవర్ ద డిస్కౌంట్స్, మేబీ 10 డిస్కౌంట్లు ఉండొచ్చు, 20 డిస్కౌంట్లు ఉండొచ్చు, ఒక డిస్కౌంట్ ఉండొచ్చు. అంటే X124, X114, X214, X314 ఎన్నైనా ఉండొచ్చు డిస్కౌంట్లు. మళ్ళీ ఎన్ని కండిషన్ టైప్స్ అయినా ఉండొచ్చు. లెట్స్ గో. మన సిస్టంలోకి వెళ్ళి ఫస్ట్ స్టెప్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఫీల్డ్స్ అనుకున్నాం. మనం వీటిని క్రియేట్ చేయక్కర్లేదు, ఆల్రెడీ SAP ఇస్తుంది మనకి. 98% ఫీల్డ్స్ ని SAPనే ఇస్తుంది. మిగతా 2% ఫీల్డ్స్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఆ పేపర్ ద్వారా ఆ ఫీల్డ్స్ ని మనం అక్కడ యాడ్ చేసుకుంటాం. అలా ఫీల్డ్స్ ని మీరు చూసే ఏరియాని ఫీల్డ్ కేటలాగ్ అంటాం. ఫీల్డ్ కేటలాగ్. ఓకే, ప్రైసింగ్ కోసం వెళ్ళే పాత్ చూద్దాం ఇప్పుడు. SPRO, okay, it might be expired. Okay, SPRO, oh my god, SPRO రిఫరెన్స్ IMG, వెరీ సింపుల్ అండి, చాలా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది టాపిక్. కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బేసిక్ ఫంక్షన్ లో ఉంటుంది ఇది. ఓకే, బేసిక్ ఫంక్షన్స్, ప్రైసింగ్, అంతే. రెండు స్టెప్స్ ఇందులో. SPRO, IMG, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, బేసిక్ ఫంక్షన్స్, తర్వాత ప్రైసింగ్. ఇది పాత్. ఈ పాత్ లోకి వెళ్తే సరిపోతుంది, అందులోనే ఉంటాయి అన్ని. ఓకే, మనం ఇప్పుడు ఇవన్నీ చేయాలి. ఇందులో ప్రైసింగ్ కంట్రోల్. ఓకే, ఇక్కడ రాసుకోండి. దీని తర్వాత స్టెప్ ప్రైసింగ్ కంట్రోల్ రాసుకోండి. ప్రైసింగ్ కంట్రోల్ ఇందులో మనం ఇప్పుడు చెప్పిన అన్ని ఉంటాయి ఇందులోనే, ఎటు పోవు, అన్ని ఇందులోనే ఉన్నాయి, ఎటు వెళ్ళక్కర్లేదు, ఎటు పరిగెట్టక్కర్లేదు. ఫస్ట్ది నేనేం చెప్తున్నాను, ఫీల్డ్స్ అని చెప్పాను. ఇది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో ఫీల్డ్స్ అని ఉన్నాయి. ఈ ఫీల్డ్స్ అన్ని కూడా ఫీల్డ్స్ కేటలాగ్ ఉంటుంది. ఫీల్డ్స్ కేటలాగ్ అంటే ఫీల్డ్స్ కేటలాగ్ నథింగ్ బట్ ఫీల్డ్స్ బ్రోషర్ అంటారు కదా. సో ఫీల్డ్స్ కేటలాగ్, ఈ ఫీల్డ్స్ కేటలాగ్ మీకు డైరెక్ట్ గా కనపడదు. యాక్చువల్ గా SAP స్టార్టింగ్ స్టెప్ వచ్చేసి టేబుల్, యాక్సెస్ సీక్వెన్స్, టేబుల్, యాక్సెస్ సీక్వెన్స్, కండిషన్ టైప్, ప్రైసింగ్ ప్రొసీజర్, కండిషన్ రికార్డ్. ఇది మాత్రమే కండిషన్ టెక్నిక్ లో భాగం. ఫీల్డ్స్ అనేవి ఆల్రెడీ టేబుల్ లోపలే ఉంటాయి కాబట్టి దాని గురించి మాట్లాడాం, అంటే దాని గురించి మనం చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చెయ్యం. కండిషన్ టెక్నిక్ అన్నప్పుడు ఇది మాత్రమే వస్తుంది, టేబుల్, సీక్వెన్స్, టైప్స్, ప్రొసీజర్. కండిషన్ రికార్డ్ ఇస్ ద ఎడిషనల్ పార్ట్. మొత్తం 5 వస్తాయి. ఓకే, సో ఫస్ట్ నేను డిఫైన్ కండిషన్ టేబుల్ అంటున్నాను. ఓకే, ఇందులో ఇవ్వండి, ఇప్పుడు కనపడుతుంది చూడండి మీకు కేటలాగ్. ఇది కేటలాగ్.
కండిషన్స్ అలౌడ్ ఫీల్డ్స్ ఇందులో మీరు ఏం చేసేది ఏం లేదు, జస్ట్ ఫర్ యువర్ రిఫరెన్స్ పర్పస్ నేను మీకు చూపిస్తున్నాను. ఇట్స్ క్రాస్ క్లయింట్, జాగ్రత్తగా చూడాలి. ఇది క్రాస్ క్లయింట్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద ఓన్లీ ఏరియా మనకి మెసేజ్ వస్తుంది. ఇదంటే ఏంటో చూద్దాం. ఓకే, ఇవన్నీ ఫీల్డ్స్. మనం ఈ ఫీల్డ్స్ యూజ్ చేసుకొని ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్స్ అన్ని కూడాను మీరు రోజు చూసే కస్టమర్ మాస్టర్ లోను మెటీరియల్ మాస్టర్ లోను ఉంటాయి. ఇవన్నీ మీ మాస్టర్ డేటాలో ఉండే ఫీల్డ్స్, ఇవన్నీ రీజియన్, పేర్లు, అగ్రిమెంట్లు, ఇవన్నీ ప్రైస్ గ్రూప్లు, ఇవన్నీ మీరు చూసేవన్నీ మాస్టర్ డేటాలో ఉన్న డేటా. అంతా మోస్ట్ ఆఫ్ ద డేటా మీ కస్టమర్ మాస్టర్ మెటీరియల్ మాస్టర్ నుంచే వస్తుంది ఇది. ఓకే, ఇందులో అన్ని ఫీల్డ్స్ ఉంటాయి. 210 ఫీల్డ్స్ ఉన్నాయి ఇందులో. ఈ 210 ఫీల్డ్స్ లో మనకు కావాల్సింది మెటీరియల్. ఇదిగోండి ఫీల్డ్ ఇక్కడ ఆల్రెడీ ఉంది, మ్యాట్నర్, MEATNR. ఇది ఫీల్డ్ నేమ్, ఇది ఫీల్డ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మెటీరియల్. ఓకే, ఇందులో ఉంటుంది. మీరు ఇప్పుడు ఏం చేయొద్దు, ఇక్కడ మీరేం చేసేది జస్ట్ చూడటం కోసం వచ్చాను. మనకు కావాల్సిన అన్ని అక్కడ దొరికిపోతాయి. 98% సినారియోలు అన్ని రన్ అయిపోతాయి దాని ద్వారానే, ఆల్రెడీ SAP ఇచ్చిన దాంతోనే. బట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ స్టెప్ ఏంటి, వాట్ ఈస్ అవర్ ఫస్ట్ స్టెప్? టేబుల్ క్రియేషన్. ఫస్ట్ స్టెప్ టేబుల్ క్రియేట్ చేయాలి. టేబుల్ ఎలా క్రియేట్ చేయాలంటే ఒక ఫీల్డ్ తీసుకొని క్రియేట్ చేయాలి. అదే మెటీరియల్ అనుకున్నాం మనం ఇప్పుడు. సో లెట్స్ క్రియేట్ వన్ టేబుల్. సో ఇక్కడ క్రియేట్ కండిషన్ టేబుల్, చేంజ్ కండిషన్ టేబుల్, డిస్ప్లే కండిషన్ టేబుల్. సేమ్ మనకి సేల్స్ ఆర్డర్ లాగానే క్రియేట్ సేల్స్ ఆర్డర్, చేంజ్ సేల్స్ ఆర్డర్, డిస్ప్లే సేల్స్ ఆర్డర్, అలానే అన్ని ఆప్షన్స్ అలానే ఉంటాయి. సో ఫస్ట్ క్రియేట్ కండిషన్ టేబుల్. ఇది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా ఎంటీ బాక్స్ వస్తుంది. ఒక ఎంటీ స్క్రీన్, ఒక చిన్న ఎంటీ బాక్స్, టేబుల్, కాపీ టేబుల్. ఇక్కడ 1 నుండి ఆల్మోస్ట్ 800 వరకు అనుకోబెట్టు. 700 చేంజ్ ఉంటుంది. యాక్చువల్గా 700 వరకు సరిపోతుంది. 700 వరకు SAP రిజర్వ్డ్ టేబుల్స్. ఇక్కడ చూస్తే మనం ఓపెన్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ కొడితే 1 to ఇక్కడ 1 నుంచి 002 నుంచి చూపిస్తుంది. 1 నుంచి ఉంటుంది, 1 వేరే చోట ఉంటుంది. 1 నుంచి 700 వరకు, యాక్చువల్గా 600 చేంజ్ వస్తుంది, అది నో ప్రాబ్లం. మనం 700 వరకు పెట్టుకుందాం. 700 వరకు, ఓకే, 700 వరకు, 700 పైన వరకు. నేను చెప్తాను. ఎగ్జాక్ట్ నెంబర్ రాస్తాడు, నాకు అది గుర్తులేదు. సరే, నేను చూసి చెప్తాను. అవి టేబుల్ దట్స్ ఓకే. సో 700 వరకు పెట్టుకోండి. 700 వరకు SAP రిజర్వ్ టేబుల్స్ 680 690 ఉంటుందండి నెంబర్ అది. ఓకే, ఆ టేబుల్స్ వరకు మనం ముట్టుకోకూడదు. వాటిని కదిలించకూడదు, డిలీట్ చేయకూడదు, ఎడిట్ చేయకూడదు, వాటిని ఏం చేయకూడదు. ఉన్న వాటిని కావాలంటే వాడుకోవచ్చు. ఇందులో ఆల్రెడీ వాడే టేబుల్ క్రియేట్ చేసి ఇస్తాడు. చూడండి, 004 ఇస్ ద మెటీరియల్ టేబుల్, అంటే ఓన్లీ మెటీరియల్ ఉన్న ఫీల్డ్ టేబుల్. ఓకే, ఇప్పుడు మనకు అవన్నీ తెలియదు కదా. సో మనం ఏం చేద్దామంటే మనమే టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. 700 అండ్ అబోవ్ ఖాళీగా ఉన్న ఏరియాని చూసి ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. 700 అండ్ అబోవ్. సో 700, 800 దగ్గర ఎక్కడైతే ఖాళీ ఉంటుందో గో ఫర్ 800 అన్వర్డ్స్. బెటర్, మీరు 800 నుంచి చెక్ చేసుకోండి. 700 కూడా వదిలేయండి. ఓకే, 800 నుంచి చెక్ చేయండి. 800 పైన, సో వేరెవర్ యూ గాట్ ద ఫ్రీ ఆప్షన్ అక్కడ మీరు టేబుల్ క్రియేట్ చేసుకోండి. ఓకే, వేరెవర్ యూ గాట్ ద ఫ్రీ, like maybe no live 800 లో. సో we have a huge space. Okay, I'll take it 860 I guess. Okay, 860 I'm taking. ఓకే, 860 దగ్గర నుంచి ఖాళీగానే ఉంది. 860 నుంచి 888 దాకా మధ్యలో ఫ్రీగానే ఉంది. ఒక్కొక్కసారి అవి ఇక్కడ వాడకపోవచ్చు, వేరే దగ్గర కూడా ఆ టేబుల్స్ యూజ్ అవుతా ఉండొచ్చు. సో మీరేం కంగారు పడద్దు. ఇప్పుడు 860 ఇక్కడ ఫ్రీగా ఉన్న నెంబర్ తీసుకోండి ఒకసారి. ఫస్ట్ మీరు చేయాల్సిన పండగ
ఫ్రీగా ఉన్న నెంబర్ తీసుకోండి. ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం మనం. 860 అనే నెంబర్ వల్ల టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. 860 చూద్దాం ఉందా? చూసారా? ఆల్రెడీ వాడేశారంట ఎవరు అంటే అది ఆల్రెడీ మనకి కనపట్లేదు అక్కడ. అంటే అది వేరే నేను చెప్పాను కదా, ఈ కండిషన్ టెక్నిక్ మనం వేరే ప్రొసీజర్ లో కూడా వాడతాం. అక్కడ కూడా టేబుల్స్ ఉంటాయి కదా, మరి అక్కడ కూడా వాడాలి కాబట్టి ఇక్కడ కనపట్లేదు అది. సో మేబీ ఐ డోంట్ గెట్ 860. మేబీ ఐ హావ్ టు గో ఫర్ సంథింగ్ మోర్. మేబీ I'll use something different for 861. Yeah, 861 దొరికిపోయింది. 861 ఉంది అంతే. 860 వాడేశారు, 861 ఉంది. తర్వాత 862 కూడా ఉండదు. ఓకే, 861 తో నేను ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేయబోతున్నాను. చూడండి, ఇది ఫీల్డ్ కేటలాగ్. ఇందులో మీరు ఇందాక చూసారా ఫీల్డ్స్ అన్ని, అవన్నీ ఇక్కడికి వచ్చేసి ఉంటాయి. ఇది మీ మౌస్ తో స్క్రోల్ అవ్వదు. మళ్ళీ చెప్తున్నాను, ఇది మీ మౌస్ తో స్క్రోల్ అవ్వదు. ఇంకా చాలా ఉన్నాయి దీని కింద. దాదాపుగా 210 ఫీల్డ్స్ ఉన్నాయి. అవన్నీ మనకి కనపడవు. అవన్నీ ఇక్కడ మనకి కనపట్లేదు. చూడండి, అవన్నీ కనపడవు అంటే మనకి ఈసీసీలో ఇది స్క్రోల్ అవ్వదు. ఓన్లీ ఇది స్క్రోల్ అయ్యే విధానం నెక్స్ట్ పేజ్ ఇలా మాత్రమే స్క్రోల్ అవుతుంది. ఫస్ట్ పేజ్, పూర్తిగా ఫస్ట్ పేజ్ ఇలా మాత్రమే మీకు స్క్రోల్ అవుతుంది. హనాలో మాత్రం మీరు ఇలా మీరు మౌస్ లో మీ స్క్రోల్ బటన్ తో స్క్రోల్ చేస్తే స్క్రోల్ అవుతాయి. సో ఇదే డిఫరెన్స్ ఇక్కడ, మేజర్ డిఫరెన్స్ ఇక్కడ ఒక ఈ టేబుల్ దగ్గర. ఇంకా మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది హనాలో. సో నెక్స్ట్ స్టెప్ జస్ట్ మూవ్ చేస్తున్నాను. ఇందులో నాకు మెటీరియల్ కావాలి. మెటీరియల్ అనే ఫీల్డ్ కి నేను ఇప్పుడు ప్రైసింగ్ ఇవ్వబోతున్నాను. సో ఇక్కడ చూడండి, మెటీరియల్ నాకు దొరికింది, ఎంతో ఉంది. సో దీన్ని నేను జస్ట్ ట్యాప్ చేస్తే అది ఇక్కడికి వచ్చింది, ఇందులోకి వచ్చి యాడ్ అవుతుంది ఈ షీట్ లోకి. ఈ షీట్ ఏంటంటే ఈ షీట్ తో టేబుల్ క్రియేట్ అవుతుంది. మెటీరియల్. సో ఇక్కడ నేను మెటీరియల్ యాడ్ చేశాను. ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చింది. ఇంకేమైనా ఫీల్డ్స్ కావాలా? ఓన్లీ మెటీరియల్ కి ప్రైస్ ఇస్తారు. అంటే మీరు ఉద్దేశం చూడండి, ఇక్కడ అర్థం చేసుకోవాలి లాజిక్ ని. మీరు ఏం చేయబోతున్నారు ఇప్పుడు, మీ సేల్స్ ఏరియాలో లేదా మీ సేల్స్ ఆర్గనైజేషన్ లో లేదా మీ కంపెనీలో పర్టికులర్ మెటీరియల్ వచ్చిన ప్రతిసారి ఎక్కడైనా రానివ్వండి, ఓవరాల్ గా ఓపెన్ గా ఎక్కడైనా రానివ్వండి, ఒకటే ప్రైస్ వస్తుంది. మీరు ఏ ప్రైస్ ఇస్తే ఆ ప్రైస్ వస్తుంది. అర్థమవుతుందా? అదే నా దగ్గర 2 సేల్స్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా. మళ్ళీ మనం ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నాం. నార్త్ ఇండియాకు ప్రైస్, సౌత్ ఇండియాకు ప్రైస్ ఇద్దాం అనుకున్నాం. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మెటీరియల్ తో పాటు సేల్స్ ఆర్గనైజేషన్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు మీరు ఫిల్టర్ పెట్టడానికి వస్తుంది. సేల్స్ ఆర్గనైజేషన్ వైజ్ గా ప్రైస్ ఇవ్వడానికి వస్తుంది. సో ఇప్పుడు అంత కాంప్లికేటెడ్ గా నేను వెళ్ళట్లేదు. కొంచెం వెరీ 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 బేసిక్ వేగా ఓన్లీ ఒక మెటీరియల్ తీసుకొని ముందుకు వెళ్దాం మనం. ఎలాగో దాంతో పాటుగా ఆటోమేటిక్ అవన్నీ వస్తాయి. సో ఓన్లీ మనం మెటీరియల్ తీసుకొని వెళ్తున్నాను, ఇంకా మరీ కాంప్లికేట్ చేయట్లేదు ఇప్పుడు. ఓకే, ఓన్లీ మెటీరియల్. ఇందులో అన్ని ఉంటాయి. సేల్స్ ఆర్గనైజేషన్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఉంటుంది, డివిజన్ ఉంటుంది, రీజన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి దీంట్లో ఈ ఫీల్డ్స్ లోపల. మూవ్ అవ్వట్లేదు, ఇక్కడ పెడితే వస్తుంది, మూవ్ అవుతుంది. సారీ, ఒకవేళ బై మిస్టేక్ ఇది యాడ్ అయిపోయింది అనుకోండి, ఇలా ఇది నాకు అక్కర్లేదు, దీన్ని జస్ట్ రిమూవ్ చేసేయండి. దాని మీద క్లిక్ పెడితే ఓకే, డూ యూ వాంట్ టు డిలీట్? ఎస్ అంతే, అది ఇక్కడికి వచ్చేస్తుంది మళ్ళీ. ఓకే ఓకే, ఇవ్వండి. సేల్స్ గ్రూప్, సేల్స్ ఆఫీస్, సేల్స్ డాక్యుమెంట్, సేల్స్ ఆర్గనైజేషన్, సేల్స్ యూనిట్, రీజియన్. మీరు ఎలా వెళ్ళాలనుకుంటే అలా తీసుకెళ్తుంది మిమ్మల్ని ఇది. బట్ ఓకే, ఓన్లీ ఎంటైర్ కంపెనీలో ఆ మెటీరియల్ ఎక్కడ వచ్చినా ఎప్పుడు వచ్చినా ప్రైస్ ఒకటే ప్రైస్ రావాలి అనే విధంగా వెళ్తున్నాం మనం. ఓకే, ఈ స్టెప్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడ చూడండి, రెడ్ బటన్ లో జనరేట్ ఈ బటన్ కొట్టాలి. ఈ జనరేట్ అనే బటన్ కొట్టేటప్పుడు ఎస్ఏపి మిమ్మల్ని ఒక వార్నింగ్ ఇస్తుంది. ఏమంటే ఇదే ఫీల్డ్ తో స్టాండర్డ్
616 టేబుల్ ఉంది, ఎందుకు వాడుకోవట్లేదు నువ్వు అని అంటుంది. అంటే నువ్వు ఎందుకు క్రియేట్ చేస్తున్నావు, ఇది ఆల్రెడీ నేను క్రియేట్ చేసి పెట్టాను ఈ లాజిక్ తో, నువ్వు ఆ 616 వాడుకో, ఇది అక్కర్లేదు, మళ్ళీ ఎందుకు టేబుల్ వేస్ట్ చేస్తున్నావు అంటుంది. అది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది జాగ్రత్తగా. ఏం చెప్తుంది అది, ఇదే రీడ్ చేసుకుంది చూసారా, అది రీడ్ చేసుకొని అర్థం చేసుకొని ఓకే ఈ మెటీరియల్ తో ఏమన్నా టేబుల్స్ ఉన్నాయా అంటే, అంటే ఇదే ఫీల్డ్ తో, డోంట్ సీ ద ఓన్లీ మెటీరియల్ నేమ్, ఫీల్డ్ అనుకోండి, ఈ ఫీల్డ్ తో ఏదైనా టేబుల్ ఉందా అంటే ఉందంట. ఆల్రెడీ 616 అనే టేబుల్ ఉందండి. ఒకసారి చూద్దాం వెళ్ళి, జస్ట్ లోపలికి వెళ్ళి నేను ఒకసారి చూపించడం కోసం చేస్తున్నాను. 616 అనే టేబుల్ ఉందంట, అది ఎక్కడ ఉందో చూద్దాం. 616 ఇక్కడ చూపించట్లేదు చూసారా, అది ఇందులో లేదు, అది ఇందులో చూపించట్లేదు, కానీ 616 టేబుల్ ఉంది అంటుంది. యాక్చువల్ గా అది చూపించాల్సిన టేబుల్ ఏంటంటే 616 కూడా పనిచేస్తుంది. అది చూపించాల్సిన టేబుల్ ఏంటంటే ఇది 004. ఆల్రెడీ 004 టేబుల్ ఉంది, ఎందుకు వాడుతున్నావు అని చెప్పాలి. 616 కూడా ఉంది, ఎందుకంటే కింద నుంచి పైకి వెళ్తుంది. సో ఫస్ట్ దగ్గర అయిపోయింది, 616 దొరికిపోయింది దానికి. సో 616 ఉండింది. ఇప్పుడు నాకు ఓకే, కానీ నేనేం చెప్తున్నానంటే నేను నా టేబుల్ క్రియేట్ చేసుకుంటా అని చెప్పి సిస్టమ్ చెప్పేస్తాను నేను. సో ఈ బటన్ మళ్ళీ అదే సేమ్ 616 ఉందని జస్ట్ ఎంటర్ కొట్టేయండి. మీరు ఎంటర్ కొడితే వార్నింగ్ పోతుంది. వార్నింగ్ పోయిన తర్వాత డూ యూ వాంట్ టు కంటిన్యూ దిస్ టేబుల్ ఆర్ కండిషన్ క్రియేట్ ద కండిషన్ టేబుల్ అంటుంది. ఎస్ కొడితే క్రియేట్ అవుతుంది. 861 అనే టేబుల్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు విత్ దిస్ ఫీల్డ్. ఈ ఫీల్డ్ నేమ్ ఏంటంటే మెటీరియల్, ఈ ఫీల్డ్ తో క్రియేట్ అవుతుంది. సో ఎస్ కొడుతున్నాను. సో ఇక్కడ ఇలా అడుగుతుంది మిమ్మల్ని, ప్యాకేజ్, ఒక ప్యాకేజ్ చెప్పండి అంటుంది. ప్యాకేజ్ యాక్చువల్ గా రియల్ టైమ్ లో అయితే ఈ ప్యాకేజ్ మీకు మీ అబాపర్ ఇస్తాడు, లేకపోతే మీ బేసిస్ కన్సల్టెంట్ అడిగినా. సారీ. సో ఈ ప్యాకేజ్ ఏంటంటే మీ అబాపర్ కానీ బేసిస్ కన్సల్టెంట్ కానీ ఇస్తాడు మీకు. జనరల్ గా అబాపర్ దగ్గరే ఉంటుంది. చాలా అంటే కొన్ని కంపెనీస్ ఒక రకంగా, కొన్ని కంపెనీస్ ఒక రకంగా ఉంటుంది. మీరు అబాపర్ అడిగితే వాడు చెప్తాడు, నేను ప్రైసింగ్ టేబుల్ క్రియేట్ చేస్తున్నా, ఐ నీడ్ ఏ ప్యాకేజ్ అంటే వాడు క్రియేట్ చేసి ఇస్తారు, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్యాకేజ్ చెప్తాడు. సో ఇది మనం చేయడానికి ఉండదు, వాళ్ళే చేసి ఇవ్వాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఒక ZSD0 అని చెప్పేసి ఒక ప్యాకేజ్ ఉంది, దాన్ని మీరు కూడా ఇదే ఎంటర్ చేసుకోండి. ZSD0 ఆల్రెడీ స్టాండర్డ్ ప్యాకేజ్ ఇది, ZSD ప్యాకేజ్ ఇది. సో దీన్ని ఇలా పెట్టేసి ఇక్కడ మీరు సేవ్ కొట్టాలి. సేవ్ కొట్టినప్పుడు మిమ్మల్ని ఇక్కడ యాక్చువల్ గా నాకంటే ఆల్రెడీ ఉంది కాబట్టి నాది పింగ్ చేస్తుంది. ఇది మీరు రోజు చేసే టిఆర్ కాదు, మీరు రోజు వచ్చే ప్రాంప్ట్ కాదు, ఇది డిఫరెంట్ ప్రాంప్ట్. మీకు ఇక్కడ రోజు ఒక ప్రాంప్ట్ వస్తూ ఉంటుంది. మీరు సేల్స్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసినప్పుడు, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఒక ప్రాంప్ట్ వచ్చింది, అది కస్టమైజేషన్ ప్రాంప్ట్ అని రాసి ఉంటుంది. అక్కడ మీరు కావాలంటే చూడండి, బ్యాక్ వెళ్ళి నా క్లాస్ లో అయినా ఉంటుంది, కస్టమైజేషన్ ప్రాంప్ట్ అని రాసి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఇది లోకల్ వర్క్ బెంచ్ కాన్సెప్ట్ అండ్ రిక్వెస్ట్ అని రాసి ఉంటుంది. ఇది వేరు. మీకు నాకు తెలిసి మీకు ఎంటీగా వస్తుంది ఇది, ఎందుకంటే నాది ఆల్రెడీ ఉంది కాబట్టి నాది క్రియేట్ అవుతుంది. కాకపోతే నాకు కూడా ఎంటీగానే రావాలి, బట్ నాది ఆల్రెడీ నేను ఇంతకు ముందు చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఇది ఆటోమేటిక్ గా పాత తీసుకొచ్చేస్తుంది. మీకు న్యూ అని వస్తుంది, ఇక్కడ ఎంటీగా వస్తుంది. మీరు ఏం చేయాలి, ఇక్కడ న్యూ ఆప్షన్కి వెళ్ళాలి, క్రియేట్ న్యూ, ఇక్కడ క్రియేట్ న్యూ కొట్టాలి. వైట్ పేజ్ ఉంది కదా, ఈ వైట్ పేజ్ కొట్టేస్తే యాజ్ ఇట్ ఈస్ ఇదివరకు లాగానే కస్టమైజేషన్ రిక్వెస్ట్ మీరు ఎలా పెట్టుకున్నారు, పేరు ఒకటి పెట్టుకున్నారు, నేను కూడా అదే పెడుతున్నాను. ZSUN ప్రైసింగ్ అనే కొత్త దాన్ని క్రియేట్ చేస్తున్నాను. మీరు ఇంకేం చేయక్కర్లేదు, జస్ట్ సేవ్ కొడితే ఇక్కడ చూడండి ఇది మారిపోద్ది. ఇప్పుడు ఈ నెంబర్ తో సహా 159 ఉంది కదా, ఇది మారిపోద్ది. సో 404 ఇస్ ద న్యూ రిక్వెస్ట్. ఓకే, ZSUN. ఇప్పుడు సేవ్ కొట్టేయండి. నౌ ఆన్వర్డ్స్ ఇక నుంచి ఆ రిక్వెస్ట్ లోకి వెళ్తా ఉంటుంది డేటా అంతా. రైట్, యూ హావ్ క్రియేటెడ్ ఏ టేబుల్ విచ్ ఇస్ 861 విత్ A is the initial one. A 861. ప్రైసింగ్ టేబుల్స్ A తో స్టార్ట్ అవుతాయి. ప్రైసింగ్ టేబుల్స్ A తో స్టార్ట్ అవుతాయి. ఓకే, ప్రైసింగ్ టేబుల్స్ A తో స్టార్ట్ అవుతాయి. రైట్, A 861 I have created. Just a moment, let me store somewhere.
861. ఓకే, ఇక్కడ రాసుకుందాం నేను. ప్రైసింగ్ టేబుల్. ఓకే, టేబుల్ 861 అని గుర్తుంటుంది. సో 861 ఇది టేబుల్. ఈ టేబుల్లో మెటీరియల్ ఉంది, మెటీరియల్ అనే ఫీల్డ్ ఉంది. ఓకే, గుడ్ టు గో. ఓకే, నౌ గోయింగ్ బ్యాక్ ఆల్ ద వే, వెనక్కి వచ్చేసేయండి. ఇంక ఇక్కడ నుంచి 861 టేబుల్ మీరు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయి మన చేంజ్ లేదా డిస్ప్లేలోకి వెళ్ళారనుకోండి. చేంజ్ కానీ డిస్ప్లేలోకి వెళ్తే 861 టేబుల్ చూస్తే కనుక ఈ లిస్ట్ లో మీ 861 టేబుల్ ఉంటుంది. 861 ఇవాళ 861. వేర్ ఇస్ ద 861? ఇది ఉందా? 861 ఉంది, 861 ఉంటుంది. రైట్, టేబుల్ క్రియేట్ అయిపోయింది. వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ యాక్సెస్ సీక్వెన్స్. సో నెక్స్ట్ స్టెప్ ఇదేం లేదు, మొత్తం క్రియేట్ చేయడం. ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. మెయింటైన్ యాక్సెస్ సీక్వెన్స్. 8 అయింది. ఏమైందండి? ఎక్స్క్యూజ్ మీ. మెయింటైన్ యాక్సెస్ సీక్వెన్స్ లోకి వెళ్ళండి. మెయింటైన్ యాక్సెస్ సీక్వెన్స్ ఓపెన్ చేయండి. ఆప్టిమైజ్ అక్కర్లేదు. మెయింటైన్ యాక్సెస్ సీక్వెన్స్ మళ్ళీ చెప్తుంది వార్నింగ్, ఇది క్రాస్ క్లయింట్ అని. నౌ ఇక్కడ చాలా యాక్సెస్ సీక్వెన్స్లు ఉంటాయి. అంటే సిస్టమ్, ఇది టెస్ట్ సిస్టమ్ కాబట్టి చాలా ఉన్నాయి. సో మీరు ఏం కంగారు పడద్దు, జస్ట్ గో ఫర్ ఎ న్యూ ఎంట్రీ. ఇక్కడ ఉండాలి యాక్సెస్ సీక్వెన్స్ పైన ఎల్లో లేబుల్ ఇక్కడ ఉంది. సో న్యూ ఇక్కడ ఒక యాక్సెస్ సీక్వెన్స్ క్రియేట్ చేయాలి. ఈ యాక్సెస్ సీక్వెన్స్ మీరు ఏదైనా ఒక 4 డిజిట్ యాక్సెస్ సీక్వెన్స్ పెట్టుకోవాలి. 4 డిజిట్ యాక్సెస్ సీక్వెన్స్. సో నేనేం చేస్తానంటే ZSU ఓకే ఎన్ అని పెట్టేస్తాను. ZSUN. ఓకే, ZSUN అనే యాక్సెస్ సీక్వెన్స్ పెట్టేస్తాను. తర్వాత మార్చడం కుదరదు, పేరు పెట్టేసుకోవాలి. సో లేకపోతే ఒకటి చేద్దాం, ZSU0 అని పెడుతున్నాను. ఓకే, ZSU0. సో AS for ZSUN. ఓకే, అండర్స్కోర్ మెటీరియల్. ఓకే, యాక్సెస్ సీక్వెన్స్ ఫర్ ZSUN అండ్ మెటీరియల్. ఇది వరకు డిస్క్రిప్షన్, మీరు ఏదో పెట్టుకున్నా పర్లేదు. ఎంటర్ కొట్టేయండి. ఎంటర్ కొట్టిన తర్వాత యాక్సెస్ సీక్వెన్సెస్ రిలవెంట్ ఫర్ ప్రైసింగ్. ఎస్, అది ఓకే. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని యాక్సెస్ లోకి వెళ్ళాలి. యాక్సెస్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు మళ్ళీ ఎంటీ బాక్స్, మళ్ళీ న్యూ ఎంట్రీ. ఇక్కడ ఐటమ్ నెంబర్స్ ఇవి. ఐటమ్ నెంబర్ 10. వాట్ ఈస్ యువర్ టేబుల్? 861 ఇస్ మై టేబుల్. చూసారా, యాక్సెస్ సీక్వెన్స్ లోకి టేబుల్ యాడ్ చేస్తున్నా. ఓకే, 861 ఇస్ మై టేబుల్. జస్ట్ ఎంటర్. మళ్ళీ అది మెటీరియల్ ఉందంట లోపల. ఓకే, దీని లోపల మెటీరియల్ ఉంది. దీని ఇప్పుడు యాక్సెస్ సీక్వెన్స్ లోపల చేస్తాను. ఇక్కడ ఈ స్టెప్ జాగ్రత్తగా చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటంటే ఈ స్టెప్ చేయకపోతే మీ యాక్సెస్ సీక్వెన్స్ పనిచేయదు. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి ఫీల్డ్స్ ఉంది చూసారా, ఈ ఫీల్డ్స్ మీద డబుల్ ట్యాప్ చేయాలి. మళ్ళీ ఒక 3 minutes ముందు చెప్పండి నాకు కొంచెం. సో ఈ యాక్సెస్ సీక్వెన్స్ మీద మీరు అలా కొట్టినప్పుడు మీకు ఇక్కడ ఒక వార్నింగ్ మెసేజ్ వస్తుంది, ద ఫీల్డ్ అసైన్మెంట్ హ్యాస్ నాట్ బీన్ మేడ్ అని. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మళ్ళీ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ కొట్టండి మీ స్క్రీన్ లో. ఇప్పుడు
నో ఎంట్రీస్ ఫౌండ్ దట్ మ్యాచ్ సెలక్షన్ క్రైటీరియా అంటే నో ప్రాబ్లం. ఇక్కడ దీన్ని పట్టించుకోకండి. కింద ఇక్కడ గ్రీన్ మెసేజ్ వచ్చేస్తుంది మనకి. గ్రీన్ ప్లస్ మ్యాట్నర్ ఇక్కడ యారో మార్క్ తో కనపడుతుంది. సో ఇట్ మీన్స్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ యాక్సెస్డ్. ఇక్కడ మీకు అది యాక్టివేట్ అయిపోయింది అనమాట. ఇందులో ఇది యాక్టివేట్ అయిపోయింది. జస్ట్ సేవ్ ఇట్. ఇప్పుడు జస్ట్ సేవ్ ఇట్. ఓకే, ఇప్పుడు అంత సేవ్ మాత్రం మర్చిపోవద్దు. మూడు స్టెప్స్ గా చేసాం దీని యాక్సెస్ సీక్వెన్స్ ని. లేదు, ఓకే, సేవ్ కొట్టేసి బయటకు వచ్చేయండి. ఇంకా మళ్ళీ వెనక్కి అలానే వెళ్తుంది. చూడండి, మనం ఎలా అయితే ముందుకు వచ్చామో అలా వెనక్కి వెళ్తుంది. ఓకే, వెనక్కి వచ్చేసిన తర్వాత ఇందులో ఉంటుంది ఇంకా ఈ ఎక్కడ ఈ ఫారెస్ట్ ఎక్కడ ఉంటుంది, ఇంకా మనం ఎత్తుక్కోవాలండి. సో చిన్నగా ఓకే, ZSU1 ZSU0 కదా పెట్టింది. ఇదిగోండి, మళ్ళీ ఇది ఓపెన్ చేశాను, మళ్ళీ యాక్సెస్ ఓపెన్ చేశాను, మళ్ళీ దీన్ని డబుల్ ట్యాప్ చేశాను, మళ్ళీ దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే లోపలికి వెళ్తాను. అలా ఒకదాంతో ఒకటి లోపలికి వెళ్తాం. ఇప్పుడు మనం ఏం చేసాం, ఈ యాక్సెస్ సీక్వెన్స్ లోపల ఈ టేబుల్ పెట్టేసాం. సో యాక్సెస్ సీక్వెన్స్ వచ్చేసి ZSU0. నెక్స్ట్ స్టెప్ వెనక్కి వెళ్ళిపోవడమే. నెక్స్ట్ స్టెప్ ఏంటి, యాక్సెస్ సీక్వెన్స్ కండిషన్ టైప్ లో కండిషన్ టైప్. ఈ యాక్సెస్ సీక్వెన్స్ తీసుకెళ్ళి కండిషన్ టైప్ లో పెట్టాలి. ఇప్పుడు రైట్, కండిషన్ టైప్ దీనిపైన ఉంటుంది. అది టేబుల్ యాక్సెస్ సీక్వెన్స్ టైప్ ఇది ఉల్టా పుల్టా ఉంటాయి ఇక్కడ. అంటే కండిషన్ టైప్ లో మెయింటైన్ కండిషన్ టైప్ అని ఉంది. ఓకే, గో ఇన్సైడ్. సేమ్ లైక్ కండిషన్ టైప్, సేల్స్ డాక్యుమెంట్ టైప్ OR, RO, CS, WK1, WK2, delivery type LF, LR, billing type F2, F1, F5, F8, కండిషన్ టైప్ ఇది కూడా అంతే, అది కూడా ఒక టైప్. ప్రతి డాక్యుమెంట్ టైప్ అంటున్నాడంటే దాని లోపల కంట్రోల్స్ ఉన్నాయని అర్థం. అంటే ఇప్పుడు చూడండి, ఇది టైప్ ఇది ఒక టైప్, దీని లోపల కంట్రోల్స్ ఉంటాయి. మన సేమ్ సేల్స్ డాక్యుమెంట్ టైప్ ఎలా అయితే ఉంటుందో అలా లోపల కొన్ని కంట్రోల్స్ ఉంటాయి. ఇవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి ప్రైసింగ్ ని. సో ఈ తర్వాత మనం దీని గురించి ఇన్ డీటెయిల్డ్ గా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ప్రతి ఫీల్డ్ కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడైతే కండిషన్ టైప్ కదా మనకు కావాల్సింది. సో ఒక స్టాండర్డ్ కండిషన్ టైప్, మనం OR ని ఎలా అయితే తీసుకుంటామో ఇక్కడ PR00 ఇస్ ద స్టాండర్డ్ కండిషన్ టైప్. ప్రైస్ కి స్టాండర్డ్ కండిషన్ టైప్ ఇదే మెయిన్ ప్రైస్, మేజర్ ప్రైస్ ఇదే. సో ఈ PR00 ని జాగ్రత్తగా ఇలా హైలైట్ చేసి కాపీ చేసుకుందాం. ఎందుకు కాపీ చేయాల్సి వస్తుందంటే లోపల కంట్రోల్స్ ఉన్నాయి. ఈ కంట్రోల్స్ ని మనం ఇప్పుడు క్రియేట్ చేయడానికి టైం పడుతుంది. సో అందుకని మనం ఇప్పుడు ప్రెసెంట్ కాపీ చేసుకుందాం, తర్వాత ఒక కండిషన్ టైప్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే ప్రెసెంట్ ఉన్న దాన్ని కాపీ చేద్దాం. కాపీ చేసేసి ఫస్ట్ కండిషన్ టైప్ ని క్రియేట్ చేయాలి. సో కాపీ చేశాను కదా, సో నాకు కావాల్సిన నేమింగ్ ఇచ్చుకుంటున్నాను నేను, ZSU0. ఓకే, ఇది _ZSUN లాగా గుర్తుపట్టే విధంగా చేస్తున్నాను. జస్ట్ ఎంటర్ కొట్టండి అంతే, మీరు ఏం చేయొద్దు. జస్ట్ ఎంటర్ కొట్టండి, పేరు మార్చండి ZSU0 లాగా. అంటే కాపీ కొట్టిన తర్వాత ZSU0 సేమ్ మీరు ఎలాగైతే సేల్స్ ఆర్డర్లో అన్ని డాక్యుమెంట్ టైప్ ఎలా అయితే కాపీ చేశారో అలానే డేటా సేవ్డ్. ఇప్పుడు చూద్దాం, PR00 అక్కడే ఉంటది. ZSU0 అనే ఒక కొత్త కండిషన్ టైప్ కూడా అక్కడే ఉంటుంది. ఇదిగోండి, ఉందా, ఇది కూడా ఉంది. ఇప్పుడు మూడో స్టెప్ ఏం చేసాం, కండిషన్ టైప్ క్రియేట్ చేసాం అంతే, కానీ యాక్సెస్ సీక్వెన్స్ లోపల పెట్టలేదు. ఇప్పుడు యాక్సెస్ సీక్వెన్స్ లోపల పంపించాలి. ఓపెన్ చేయండి. ఈ స్టెప్ చాలా ఈజీ, ఏం లేదు. దీన్ని తీసేసి, అంటే ఆ చిప్ తీసి మనం చిప్ పెట్టేయాలి. బ్లూ చిప్ తీసి రెడ్ చిప్ తీసి బ్లూ చిప్ పెట్టేయాలి. ZSU0 ఈజ్ మై యాక్సెస్ సీక్వెన్స్ ఇంత ముందు క్రియేట్ చేశా కదా, దాన్ని ఇక్కడ పెడితే ఇదిగోండి ఆ యాక్సెస్ సీక్వెన్స్ కి ఈ కండిషన్ టైప్ ని యాడ్ చేసుకున్నట్టు. ఇప్పుడు అంతే అయిపోయింది. ఇప్పుడు ఏం చేసాం మనం ఒక నిమిషం, ఒక స్టెప్ బై స్టెప్ వెళ్దాం. మళ్ళీ ఒకసారి రాస్తాను. టేబుల్ 861 క్రియేట్ చేశాను. ఓకే, ఈ టేబుల్ ని తీసుకెళ్లి ZSU0 అనే ఒక యాక్సెస్ సీక్వెన్స్ లోపల పెట్టేశాయి టేబుల్ ని 861 ని. మళ్ళీ ఈ యాక్సెస్ సీక్వెన్స్ ని తీసుకెళ్లి ZSU0 మళ్ళీ
అంటే సేమ్ నేమ్ తో పెట్టాం. ZSU0 అనే కండిషన్ టైప్ లో ఈ యాక్సెస్ సీక్వెన్స్ ని ఈ టేబుల్ ని లోపలికి వెళ్ళిపోతాయి, అంటే ఆటోమేటిక్ గా లోపల ఉంటాయి. ZSU0 ఇలా చేసాం. ఇప్పుడు ఈ మొత్తం సెట్ ని తీసుకుపోయి ఈ కండిషన్ టైప్ ని తీసుకుపోయి ప్రైసింగ్ ప్రొసీజర్ తగిలించాలి. ఇంకా చూద్దాం వెళ్ళి. గోయింగ్ టు ఇక్కడ ఏం చేయొద్దు, మీరు జస్ట్ క్లోజ్ బ్యాక్ వెళ్ళిపోయి ప్రైసింగ్ ప్రొసీజర్కి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. ప్రైసింగ్ ప్రొసీజర్ ఇందులో మళ్ళీ ఒక లిస్ట్ ఉంటుంది. ఈ లిస్ట్ అంతా ఒక్కొక్కటి తర్వాత మాట్లాడుకుందాం మనం. మెయింటైన్ ప్రైసింగ్ ప్రొసీజర్ మాత్రం వెళ్ళాలి. ఇప్పుడు ప్రజెంట్ మెయింటైన్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఈ స్టెప్కి వెళ్ళాలి. వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ చాలా లిస్ట్ ఉంటుంది, ఆల్మోస్ట్ 268 ఉన్నాయి. వీటితో మనకి ఇప్పుడు పని లేదు. విల్ గో ఫర్ న్యూ ఎంట్రీ. మళ్ళీ అన్ని న్యూ ఎంట్రీలు, ఒక కండిషన్ టైప్ తప్ప, ఎందుకంటే దాని లోపల చిన్న కంట్రోల్స్ ఉన్నాయి కాబట్టి అవి మనం ఒక్కొక్కటి నేర్చుకోవాలి కాబట్టి నేను అక్కడ ఆపాను దాన్ని. సో మిగతా అన్ని న్యూ ఎంట్రీలే. న్యూ ఎంట్రీ head SUN 0 0 ఓకే 00 ఇచ్చు. ZSUN 00 ప్రైసింగ్ ప్రొసీజర్ ఫర్ ZSUN. ఓకే ఇలా రాసుకుందాం. సో అప్పుడు ఏం అవుతుందంటే ఓకే ఓకే పోయిందా, మొత్తం అన్ని పోయినాయి. ప్రైసింగ్ ప్రొసీజర్ ఫర్ ఓకే ఇలా పెట్టి ఎంటర్ కొట్టేయండి. ఎంటర్ కొట్టేసి మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. కంట్రోల్ డేటాలోకి వెళ్ళాలి. వెళ్తే లోపలికి వెళ్తే న్యూ ఎంట్రీస్. మళ్ళీ ఇక్కడ మళ్ళీ న్యూ ఎంట్రీస్. స్టెప్ నెంబర్ 10 ఇవ్వండి. ఇక్కడ నేనేం చెప్పేది చేసి యాజ్ గా ఫాలో అయిపోండి. ఇప్పుడు ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. ఇక్కడ మాత్రం ఇది కండిషన్ టైప్. ఏమిటి కండిషన్ టైపు? ZSU0 కదా మన కండిషన్ టైప్. చూడండి ఫస్ట్ ది స్టెప్ కౌంటర్. ఇవి మొత్తం 16 స్టెప్స్ ఉంటాయి. ఇవి మీరు నిద్దట్లో లేపడిగినా సరే ఈ 16 స్టెప్స్ చెప్పేయాలి. హనాలో 17 స్టెప్స్ ఉంటాయి. హనాలో 17 స్టెప్స్ ఉంటాయి. ఈసీసీలో 16 స్టెప్స్ ఉంటాయి. ఓకే మీరు ఇప్పుడు నిద్దట్లో లేపి సడన్ గా ఈ 16 స్టెప్స్ చెప్పమన్నా కూడా చెప్పాలి. ఈ 16 స్టెప్స్ అడగకుండా 90% ఇంటర్వ్యూలు ఫినిష్ అవ్వవు. అంటే ఏ కంపెనీకి వెళ్ళినా సరే మీకు ప్రైసింగ్ తెలుసు అంటే ఫస్ట్ ఈ 16 స్టెప్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటాడు. స్టెప్ కౌంటర్, కండిషన్ టైప్, డిస్క్రిప్షన్, ఫ్రమ్, టు, మాన్యువల్, రిక్వైర్డ్, స్టాటిస్టికల్, ప్రింట్, సబ్ టోటల్, రిక్వైర్మెంట్, క్యాలిక్యులేషన్ టైప్, బేస్ టైప్, యాక్యురల్, అకౌంట్ కి యాక్యురల్స్. ఈ 16 స్టెప్స్ చెప్పాలి. ఇప్పుడు ZSU0 పెట్టాను. ఇక్కడ ఏమి రాయొద్దు. రిక్వైర్మెంట్ 2 పెడుతున్నాను. ఇక్కడ రిక్వైర్మెంట్ 2 దగ్గర 2 పెట్టండి. ఇంకా అకౌంట్ కీ దగ్గర ERL పెట్టండి. ERL ఎంటర్ కొట్టేయండి. ఇంకా అంతే. ఎంటర్ కొడితే అది లాక్ చేసుకుంటుంది అక్కడ. దాన్ని డిస్క్రిప్షన్ ఈ 2 ERL పెట్టండి. మీరు ఇంకేమీ చేయొద్దు, జస్ట్ సేవ్ చేయండి. ఇది ఫస్ట్ స్టెప్ కాబట్టి ఇలానే ఉంటుంది. సో సేవ్, మీ ZSUL లో సేవ్ అవుతా ఉంటుంది అది ప్రైసింగ్ లో. ఓకే సేవ్ కొట్టేసాం కదా, వెనక్కి వచ్చేసేయండి. అయిపోయింది మొత్తం. మనం తీసుకుపోయే ప్రైసింగ్ ప్రొసీజర్ లోపల ఆ కండిషన్ టైప్ పెట్టేసాం. ఇవ్వండి కండిషన్ ఆ ప్రైసింగ్ లోపల ఈ కండిషన్ టైప్ పెట్టేసాం కదా. ఓకే నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఏం చేసాం? ప్రైసింగ్ ప్రొసీజర్ ఇది కూడా పెట్టేద్దాం. ప్రైసింగ్ ప్రొసీజర్ లోపల ఈ కండిషన్ టైప్ పెట్టేసాం. దీన్ని హారిజంటల్ చేశాను అంతే, ఏం లేదు. దీని లోపల యాక్సెస్ సీక్వెన్స్ ఉంది, దీని లోపల టేబుల్ ఉంది. ఇది ఒక కండిషన్ టైప్. ఇప్పుడు స్టెప్ నెంబర్ 10 లో కండిషన్ టైప్ ఉంది. రైట్. ఇప్పుడు ఈ కండిషన్ టైప్ కి ప్రైసింగ్ ఇవ్వాలి. దట్ ఈస్ కండిషన్ రికార్డ్. ఈ కండిషన్ టైప్ కి ప్రైసింగ్ ఇవ్వాలి. దట్ ఈస్ కండిషన్ రికార్డ్. ఓకే ఇది ఒక కండిషన్ రికార్డ్ ఇవ్వాలి. దీనికి VK11 అనే టీ కోడ్కి వెళ్ళి ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ నుంచి నేను బయటకు వెళ్ళిపోతున్నాను, అంటే కొత్త విండో ఓపెన్ చేసి బయటకు. నౌ ఐఎమ్ గోయింగ్ టు VK11.
VK11కి వెళ్ళిపోతే కండిషన్ టైప్ ఏంటి అని అడుగుతుంది. సో ZSU0 అదే కదా మనం ఇప్పుడు ఎంటర్ చేసిన అక్కడ ZSU0 ఇస్తే ఇన్ జనరల్ గా అయితే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ పాపులేట్ అవుతుంది. మన రోజు చూసే దాంట్లో ఇక్కడ ఒక ఆప్షన్ పాపులేట్ అవుతుంది. మీరు ప్రైసింగ్ ఇచ్చుంటే గుర్తుంటే కనుక ఇగో నేను చూపిస్తా చూడండి, ఇలాంటి ఆప్షన్ వస్తుంది. ఇక్కడ 1 2 3 4 చాలా ఉంటాయి రేడియో బటన్స్. మనం లాస్ట్ ఆప్షన్ మెటీరియల్ ఎక్కడ ఉందో దాన్ని చూస్ చేసుకుని వెళ్తున్నాం. ఎప్పుడు ఇక్కడ ఉన్నదే ఒకటి. సో అందుకని అది మనం అడగలేదు, మన వెంటనే తీసుకుపోయింది లోపలికి. ఇదిగోండి మెటీరియల్ అనే ఫీల్డ్ వచ్చింది. చూసారా, మెటీరియల్ అనే ఫీల్డ్ వచ్చింది. దీనికోసమే ఈ ప్రయత్నం అంతా చేసింది. ఇదిగో ఈ ఫీల్డ్ రావడం కోసమే, ఈ బాక్స్ లోపల ఈ ఫీల్డ్ రావడం కోసమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెనక్కి వెళ్తున్నాను, మళ్ళీ మీకు చూపించడం కోసం PR00కి వెళ్తున్నాను. PR00కి వెళ్తే చూడండి ఎలా అడుగుతుంది నన్ను. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ టేబుల్స్. ఇందులో మనం జనరల్ గా మెటీరియల్ విత్ రిలీజ్ స్టేటస్ అని దీనికి ఇస్తున్నాం. ఒకవేళ కనుక నేను దీన్ని ఇచ్చాను అనుకోండి, ప్లాంట్ అండ్ మెటీరియల్ అన్నాను అనుకోండి, ఇది ఏం చేస్తుంది, ప్లాంట్ మెటీరియల్ రెండు ఫీల్డ్స్ చూపిస్తుంది నాకు, రెండు బాక్సులు లాగా. అదే ఇంకోటి చూద్దాం. మేబీ అరే కీ కాంబినేషన్, మేబీ ఐఎమ్ టేకింగ్ ఫర్ ప్రైస్ లిస్ట్, కేటగిరీ, కరెన్సీ, మెటీరియల్ ఇవే ఉన్నాయి, ఫీల్డ్స్ ఇవన్నీ ఇలా ఇచ్చాను అనుకోండి. సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ప్రైస్ లిస్ట్, డాక్యుమెంట్, కరెన్సీ, మెటీరియల్ అన్ని దీనికి వస్తాయి. అంటే ఏమేమి ఫీల్డ్స్ ఇస్తారో ఆ ఫీల్డ్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తారు అనమాట. సో ఇప్పుడు మనం మాత్రం ఏం చేసాం, ZSU0లో ఓన్లీ ZSU0లో మనం మాత్రం ఇస్తున్నాం ఇక్కడ ఏమని, ఒకటే మెటీరియల్ అనేది చెప్పి ఇచ్చాం. అంటే మెటీరియల్ ఒకటే ఫీల్డ్, మెటీరియల్ ఏంటో చెప్పట్లా, మెటీరియల్ అనే ఫీల్డ్ చెప్పాం అంతే. ఓకే రైట్. నా ఇక్కడ మెటీరియల్ ఇస్తున్నాను చూడండి, ఏదైనా ఒక మెటీరియల్ ఇద్దాం. మన దగ్గర ఉన్న సెట్ ఆఫ్ మెటీరియల్స్ ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మెటీరియల్స్ ఏవి, ఇగో ఇక్కడ ఉంది 10500675. ఈ మెటీరియల్ కి నేను ఇప్పుడు ప్రైస్ ఇవ్వబోతున్నాను, ఇచ్చాను. ప్రైస్ ఎంత, మేబీ జస్ట్ ఒక డిఫరెంట్ ప్రైస్ ఇస్తాను. వీటిని 9000 ఇస్తున్నాను. 9000 అమౌంట్ ఎంటర్ కొట్టేయండి. అక్కడ యూనిట్ అడుగుతుంది, ఎంటర్ ద కరెన్సీ అని అడుగుతుంది. యూనిట్ INR పెట్టేసేయండి. ఒకవేళ అడిగితే INR అని పెట్టేయండి, జస్ట్ సేవ్ కొట్టేయండి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నేను ప్రైసింగ్ ఇచ్చా, ప్రైసింగ్ బ్రౌజర్ సెట్ చేశా. నేను ఇప్పుడు సేల్స్ ఆర్డర్ రైజ్ చేస్తే అయిపోయింది, కాన్ఫిగరేషన్ ఇంకేం లేదు. సేల్స్ ఆర్డర్ రన్ చేస్తే VS01 రన్ చేస్తే నాకు ఆ ప్రైసింగ్ వస్తుందా రాదా అది చెప్పాలి. వస్తుందా రాదా ఏమనుకుంటున్నారు, జస్ట్ వైల్డ్ గెస్. నాకు ఆ ప్రైసింగ్ వస్తుందా రాదా ఆ మెటీరియల్ వాడితే, వస్తుందా రాదా చెప్ప. ఏం ప్రైస్ వచ్చింది, వచ్చిందా, రాదు. ఎందుకు రాదు, లాజిక్ మర్చిపోయారు అయితే మీరు. ఎందుకు రాదు, మనం ఏం చేసాం, మన సేల్స్ ఏరియాని, డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ ని, కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ ని ఒక ప్రైసింగ్ ప్రొసీజర్ కి అసైన్ చేసి ఉన్నాం ఆల్రెడీ. గుర్తుందా ఇది, OVKK ప్రైసింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్. గుర్తుందా లేదా, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, ప్రైసింగ్ ప్రొసీజర్, కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ జెడ్ ఇదే పెట్టాను నేను కావాలని. దీని తర్వాత ఒక PR00 ఇచ్చున్నాం. గుర్తుందా, అంటే ఈ సెటప్ ని ఈ ప్రైసింగ్ తో కనెక్ట్ చేసి ఉంది. ఎలా వస్తుంది, రాదు. ఈ సెటప్ ఈ ప్రైసింగ్ తో కనెక్ట్ చేస్తుంది. అంటే ఈ ప్రైసింగ్ లో ఈ కండిషన్ టైప్ ఏ ప్రైస్ అయితే ఉందో ఆ ప్రైస్ మాత్రమే తీసుకొచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి, OVKKకి వెళ్ళి ఈ స్టెప్ మర్చిపోకూడదు. OVKKకి వెళ్ళి ఇప్పుడు ZSUN ఎక్కడ ఉందో వెతుకుతాను. సేల్స్ ఆర్గనైజేషన్ చాలా ఉంటాయి, ఎందుకంటే మనం ఇప్పుడు చాలా క్రియేట్ చేసుకుంటూ వచ్చాం. ఫస్ట్ ఒక లెవెల్ చేద్దాం. ఏ డాక్యుమెంట్ ORA కాబట్టి ఏనే ఉంటుంది, OR లోపల డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఏనే ఉంటుంది, మీ షీట్ లో ఉంటుంది. అది
సో ఇక్కడ కస్టమర్ 1 పెట్టేసి ఇక్కడ ఈ ప్రైసింగ్ నేను మార్చేస్తున్నాను. ఈ ప్రొసీజర్ వద్దు, ఇంకా నాకు వద్దు. మళ్ళీ చిప్ తీసేయడం, కొత్త చిప్ వేసేయడం. జెడ్ఎస్యు మన ప్రైసింగ్ ప్రొసీజర్ ఎక్కించడం దీనికి ZSUN 00. ఇక్కడ కూడా అంతే, కండిషన్ టైప్ మార్చాలి ZSU 0. సో ఇప్పుడు నా ZSUN ప్రైసింగ్ ప్రొసీజర్, నా ZSUN ప్రైసింగ్ కండిషన్ టైప్. సో మొత్తం కస్టమైజ్డ్, మొత్తం నా సొంతంగా వచ్చినవి ఇవన్నీ. సో అంటే నేనేం చెప్తే ఇంకా ఎలా ఉంటుంది ప్రైసింగ్ కూడా ఇక్కడ నుంచి. ఇప్పుడు దా ప్రైసింగ్ మనం అదేం చెప్తే అది మనం చేసాం. ఇప్పుడు ప్రైసింగ్ నేను చెప్పినట్టు వినాలి. మనం ఎంత ప్రైస్ ఇస్తే అలా, ఎంత చేస్తే అలా, ఎలా డిస్కౌంట్ ఇస్తే అలా రావాలి ఈ నుంచి. సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఇలా పెట్టేసి సేవ్ పెట్టేస్తాను ఈ లైన్. అంటే మిగతా డాక్యుమెంట్స్ కూడా మీరు సేవ్ చేసి చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే అవి మిగతా మీరు రన్ చేసినప్పుడు అది పాత ప్రైస్ వస్తుంది. సో VS01 మళ్ళీ రన్ చేస్తాను. ఇప్పుడు రన్ మెటీరియల్ 1 యూనిట్. ఎంత వచ్చింది ప్రైస్? 9,000. నేనేం అడిగానో, నేనేం సెటప్ చేశానో, నా ప్రొసీజర్ మొత్తం సెటప్ రీడ్ చేసుకొని ఓకే 9,000 ఉంది అని చెప్తుంది. ఇప్పుడు 2 థింగ్స్. నాకు నా ప్రైసింగ్ ప్రొసీజరే వచ్చిందన్న విషయం ఎలా తెలుస్తుంది? మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చూపించాను, చెప్పాను. మన సేల్స్ ఆర్డర్ లో ప్రైసింగ్ ప్రొసీజర్ ఎక్కడ చూడాలి అనేది. ఓకే, హెడర్ లో ఇలా వెళ్ళి, హెడర్ లోకి వెళ్ళి ఇక్కడ చూస్తే మీ ప్రైసింగ్ ప్రొసీజర్ ఉందా లేదా అని కనపడుతుంది. మీదే వచ్చుంటే ఓకే, గుడ్. ఇది ఒక దగ్గర. రెండో దగ్గర ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. యాక్చువల్ గా నా ప్రైసింగ్ ప్రొసీజర్ నేను ఎక్కడ చూడొచ్చు సేల్స్ ఆర్డర్ లో అంటాడు. హెడర్ లోపలికి వెళ్ళిపోయి సేల్స్ అనే ట్యాబ్ లో ప్రైసింగ్ ప్రొసీజర్ దగ్గర చూడొచ్చు. లేదా సెకండ్ ఆప్షన్, ఐటమ్ మీద డబుల్ ట్యాప్ చేసి కండిషన్స్ లోకి వెళ్ళి, ఇదిగోండి ఇందాక మనం ఇచ్చిన ప్రైస్ ఇది, అక్కడ నుంచి తీసుకొచ్చింది ఇది. ఎనాలసిస్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ కూడా మీ ప్రైసింగ్ ప్రొసీజర్ చూడొచ్చు. మీరు వాట్ ఈస్ యువర్ ప్రైసింగ్ ప్రొసీజర్ అనేది ZSUN. ఇక్కడ మీరు కండిషన్ టైప్ ఏదైతే ఉందో ZSU 0కి మీరు ప్రైసింగ్ ఇచ్చారు 9,000 అని చెప్పి వచ్చారు. ఓకే, మీరు ఇక్కడ వరకు చేయండి. కనీసం ఒక కండిషన్ యాడ్ చేసి చేయండి. ఇది మిగతా సినారియోస్ తో లింకప్ ఉండదు ఈ కాన్సెప్ట్. అంటే డెలివరీ డాక్యుమెంట్ దగ్గర పెండింగ్ ఉన్నా, సేల్స్ ఆర్డర్ దగ్గర పెండింగ్ ఉన్నా, దాన్ని ఒక పక్కన పెట్టేసి ప్రైసింగ్ చేసుకోవచ్చు. అదేం ప్రాబ్లం రాదు దీనికి. మీకు అక్కడ ఇక్కడ ఏం ఇష్యూ రాదు. ఇది వేరే కాన్సెప్ట్, అది వేరే కాన్సెప్ట్. అంటే రెండుగా డివైడ్ అయిపోతుంది ఇప్పుడు. సో ముందు పెండింగ్ ఉన్నా కూడా మీరు అక్కడ ఆపేసి కూడా వీడియోస్ అక్కడ ఆపేసి కూడా ప్రైసింగ్ నుంచి కంటిన్యూ చేయొచ్చు. మళ్ళీ అంటే ప్రైసింగ్ నుంచి మళ్ళీ ఫ్రెష్ గా కంటిన్యూ చేయొచ్చు. ప్రైసింగ్ నుంచి కంటిన్యూ చేసినా కూడా మీకు ఇది బ్యాకప్ మిగలదు, ఇది బ్యాక్లాగ్ మిగలదు. దయచేసి ఒకవేళ అక్కడ పెండింగ్ ఉన్నా కూడా సాటర్డే సండే చూడండి, ఇది మాత్రం చేసేసేయండి. ప్రైసింగ్ మాత్రం పెండింగ్ పెట్టకుండా ఇక నుంచి అన్నా పోనీ. ఎట్లాగో అక్కడ బ్యాక్లాగ్ మిగిలింది, సో నో ప్రాబ్లం. ఇక్కడ పెండింగ్ పెట్టకుండా ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి. ఈ కాన్సెప్ట్ అన్నా క్లియర్ అయిపోద్ది. ఇది దానికి సంబంధం ఉండదు. ముందు చేసిన మన డాక్యుమెంట్ టైప్ సూట్ కన్ఫిగరేషన్ తో సంబంధం ఉండదు. అంటే ఇన్ సెన్స్ మీరు ఏం పెట్టినా సరే పనిచేస్తుంది అక్కడ. అంటే మీరు ఆల్రెడీ స్టాండర్డ్ వాడినా కూడా పనిచేస్తుంది. సో ఇక్కడ ఈ ప్రైసింగ్ మాత్రం అట్లీస్ట్ మనం ఇక్కడి నుంచే నేర్చుకోవచ్చు. మళ్ళీ ఇది day 1 అన్నట్టు మీకు. ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇక్కడ.